గుంటూరు జిల్లా తెనాలిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల సమస్యకు పరిష్కారం లభించింది. బుర్రిపాలెం రోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డును మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న యార్డులో వ్యర్థాల తొలగింపునకు కోటికి పైగా ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. దుర్వాసన, పొగతో ఇబ్బందులు పడిన పరిసర ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగిందన్నారు. యార్డులోని వర్మీ కంపోస్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ, కోకోనట్ ఫైబర్ యూనిట్లను మంత్రి పరిశీలించారు. ఖాళీ అయిన డంపింగ్ యార్డును ఇకపై ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సంవత్సరాల నుంచి పోరాటం అనే మాట అనొచ్చు. ఎందుకంటే గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు దగ్గరుండి 2010లో ఆ రోజు కూడా తెనాలి డంపింగ్ యార్డ్ని మొత్తం క్లీన్ చేసే విధంగా, ఎప్పుడైతే తరతరాల నుంచి మనకి ఉన్న మన వ్యర్థాలని, ఎస్పెషలీ మన పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త మనం సేకరిస్తున్నా కూడా సరైన విధానంలో మనం తీసుకురావడం లేదు. దానివల్ల ఎక్కడికక్కడ మనం ప్లాస్టిక్, తర్వాత మన కిచెన్లో వచ్చే వేస్టేజ్, మన ఇళ్లలో ఉన్న వేస్టేజ్ అన్నీ కలిపి డంప్ చేసి మనం మన యార్డ్లో గుట్టలు గుట్టలు ఏ విధంగా కొండల్లాగా ఉండేవో గతంలో మనందరం చూసాం ఆ విజువల్స్. ఈరోజు ఒక మైదానం లాగా సుమారు 4.71 ఎకరాలు ఇది. దీన్ని మొత్తం సదనం చేసి ఇక్కడున్న ఆ వేస్ట్ అంతా కూడా గుంటూరు తరలించి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక పోరాటం అనే మాట అనొచ్చు. ఎందుకంటే గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు దగ్గరుండి 2010లో ఆ రోజు కూడా తెనాలి డంపింగ్ యార్డ్